హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్. ఈరోజు మనం సెన్సెక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ సెన్సెక్స్ ఇండెక్స్ వచ్చేసి 80,300 దగ్గర ట్రేడ్ అవుతుంది. 80,100 వరకు ఫాల్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మనం వచ్చేసి 80,400 పుట్ ఆప్షన్లో ఒక ట్రేడ్ అయితే ఆర్డర్ పెట్టాము. యాజ్ ఆఫ్ నౌ 80,400 పుట్ ఆప్షన్ వచ్చేసి 390 దగ్గర ట్రేడ్ అవుతుంది. 410 అబౌవ్ పైన మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టాప్ లాస్ వచ్చేసి 375 పెట్టాను. నేను స్కాల్పర్ కాబట్టి మ్యాక్సిమం స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ పోతాను. ఇంకా మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఈలోపు మనం ఒక టార్గెట్ అయితే పెట్టుకుందాం. అయితే మనం ప్రీవియస్ స్వింగ్ వరకు అయితే మనం టార్గెట్ని పెట్టుకున్నాం. మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. నేను మ్యాక్సిమం స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తా అని చెప్పాను కదా. ప్రాఫిట్ 1000 రూపీస్ అబోవ్ వస్తే స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ పోతాను. నేను అయితే రెడీగా ఉన్నాను స్టాప్ లాస్ని ట్రైల్ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, ట్రేడ్ అయితే పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. మనకి 200 300 అలా ప్రాఫిట్ వస్తుంది పోతుంది. వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఈ ట్రేడ్లో 1000 రూపీస్ ప్రాఫిట్ మనకి కనిపిస్తుందో, కనిపించిన వెంటనే మన స్టాప్ లాస్ని మనం ట్రైల్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లో వరకు అయితే మార్కెట్ వస్తుందని చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్రాఫిట్ 500 300 అలా నడుస్తుంది. నేనైతే రెడీగా ఉన్నాను. ప్రాఫిట్ 1000 రూపీస్ క్రాస్ అయింది ఫ్రెండ్స్. నేనైతే స్టాప్ లాస్ని అయితే ట్రైల్ చేశాను. ఈ ట్రేడ్లో మనకి ఇంకా లాస్ ఉండదు. అయితే 1000 రూపీస్ ప్రాఫిట్ లేదా 2400 రూపీస్ ప్రాఫిట్ ఏదో ఒకటి అవ్వాలి. వెయిట్ చేద్దాం ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, మన ట్రేడ్ అయితే క్లోజ్ అయ్యింది. ఈ ట్రేడ్లో మనం 1000 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నాం. దట్స్ ఇట్ గైస్. ఈ రోజుకి మన ట్రేడ్ అయితే కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.